దేవుడా, నీకే పాపం చేశానయ్యా, నాకెందుకు ఇసొంటి రాత రాసినావు? పెళ్లికి ముందు నేను ఎన్నో కలలు కన్నా నాకు ఇట్లాంటి భర్త రావాలి, నా భర్తతో నేను ఇంత సంతోషంగా బతకాలి, నా పిల్లలు నేను నా భర్త సంతోషంగా ఉండాలని అనుకున్న నా బతుకులో మొత్తం దుఃఖాన్ని నింపినావు. ఏం చెప్తానవా? ముగ్గెత్తుందండి. ముగ్గెత్తనవా లేకుంటే ఎవరైనా ముగ్గులోకి తీస్తామని చూస్తానవా? ఏంది అట్లా మాట్లాడినావు? నీకు ఈ ఊరు గురించి, ఊళ్ళో మనుషుల గురించి తెలియదు. ఈ ఊళ్ళే ఊర కుక్కలు బాగున్నాయి, ప్రతి ఇంటి దిక్కు ఆశగా చూస్తాయి. వేసిన కాడికి సాలు కానీ లోపలికో. జాగ్రత్తగా పోయిరా. జాగ్రత్త నాకు ఎప్పుడు కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకు. నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. అన్న ఇప్పుడే వస్తాను వారా. అంత మంచిగా అన్న? అంత మంచిగా. ఏమైందిరా? పండుగకు రమ్మని చెప్పిన రాకపోతే. అయితే ఆయనకు ఆఫీస్ లో పని బాగుందట అన్న, ఇక ఆయననేమో వదిలిపెట్టి నేను రాలేకపోయినా. అరే ఎటు వచ్చినావురా? అరే తిరుపతి, నువ్వు గిడున్నాయిందిరా? అరే ఇది మా ఊరేరా. మీ ఊరా? మా ఊరికి వచ్చా అడుగుతున్నాను. ఓ మీది ఈ ఊరేనారా? మా చెల్లెని ఈ ఊరికే ఇచ్చావురా. మా చెల్లె పెళ్ళప్పుడు ఎవ్వరి నెంబర్ దొరకలేదురా, అందుకే మీకు ఎవ్వరికి చెప్పలే. అరే మన ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా? ఏ మంచిగా ఉన్నారా? అయినా ఈ ఊర్లో మీ చెల్లెని ఎవరికి ఇచ్చినవరా? ఇంకా మొట్ట సంపత్ లేడారా? ఆయన మా బావనేరా. అవునా? మీ చెల్లెనారా? ఆమె అవునరా. పోయి గాలికి ఇచ్చిరేంద్రా? గట్లంటుందేంద్రా? ఆయన మంచోడు కాదా? అరే వాడు పెద్ద సైకోవాడు కాదరా, రోజుల ఇంటికాడ. అన్న మనల్ని ఒకరోజు వీలు చూసుకొని రమ్మన్నాడు, పోదామా? ఎందుకే అవ్వగారి ఇల్లు బాగా గుర్తుకొస్తుందా? లేకుంటే ఆ ఊళ్ళో ఏమన్నా పాత జ్ఞాపకాలు ఇట్లున్నాయా? 4 వద్దులకోసారి పోదామా పోదామా అంటున్నావు. ఏముందాడా? నీకెవరన్నా చూడబుద్ధి అవుతుందా లేకుంటే నిన్నెవరన్నా చూసేటోళ్ళు ఉన్నారా ఆడ? నేను నీతో మంచిగా ఉంటున్నా కదా. ఏడ మంచిగుంటానవే? నాతో ఉన్నంతసేపు ఒక బొమ్మ లెక్క ఉంటాన్నావు. ఓ ఉలుకు లేదు పలుకు లేదు. నీతోని సంసారం చేస్తా అంటే శవంతో సంసారం చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఆ ఏడు బంద్ చేసి ఇది వేసుకొని చావు, నేను వాష్రూమ్కి పోయేస్తా. నేను అసలు మనిషినా, ఈయన ఆడుకునే ఆట బొమ్మనా? అసలు నా బతుకేందో నాకే తెలుస్తలేదు. ఏంది అంతేడు చిన్న పోయి కూర్చున్నావు? ఏమైంది? ఏంది అదే? నిన్న మా చెల్లెళ్ళ ఇంటికేనా కదా, పోయి రాంగా మా దోస్తుగాడు కలిసిండు. మా బావ గురించి కొంచెం వేరే మాట్లాడండి, అదే మనసు పడతలేదు. ఏమైందట? మా బావ మంచోడు కాదట్నే, ఎప్పుడు ఇంటికాడ లొల్లి పెడతాడట, ఎప్పుడు తిరుగుడట, తాగుడట. కేనకెందుకు ఇచ్చిరా అని అంటుంది. ఏ అన్నం చూస్తే అట్లా అనిపించేది కదా, మరేమన్నా చెడు అలవాట్లు ఉంటే మీ చెల్లి నీకు చెప్పపోదునా? ఎప్పటి నుంచో నిన్నొక ముచ్చట అడుగుదాం అనుకుంటానా. పెళ్లికి ముందే ఎవరితోనన్న సంబంధం ఉందా లేకుంటే నేనే ఫస్టా? నిన్ను చూస్తా అంటే నాకెందుకు అనుమానం వస్తుంది. నేనున్నప్పుడు ఒక తీరు, నేను లేనప్పుడు ఒక తీరు ఉంటాను అనిపిస్తుంది. నిజం చెప్పు. అట్లా మాట్లాడకు, నాకు అట్లా ఎవరితో ఏ సంబంధం లేదు. నువ్వే నాకు అన్ని అనుకుని బతుకుతున్నా. నాకు పెళ్లికి ముందు ఎలాంటి ఆలోచనలు కూడా లేవు. నన్ను అట్లా అనుమానించకు. అబ్బో సంసారి, ఏం పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావే? రాజేష్ గారు ఎవడే? వానికి నీకున్న సంబంధం ఏంటి చెప్పు. ఆడు నా క్లాస్మేట్. వాడిని క్లాస్మేటేనా లేకుంటే ఇంకేదన్నా? నా మీద ఒట్టేసినావు అంటే
నేను చచ్చిపోయినా కూడా మంచిదే. అట్లా మాట్లాడకు. అయితే నిజం చెప్పు, మీ ఇద్దరి మధ్యలో ఏముందో? ఏం లేదు. వాడట్టి బీపీ 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 లేక చెప్తున్నా, నిజం చెప్పు. మీ ఇద్దరి మధ్యలో ఏముందో నిజం చెప్పు. అసలు విషయం ఏంటంటే ఏంది? కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడేదేముంది? ఇంకెన్ని రోజులు నేను ఇట్లా తెప్పించుకుంటావు రజని? నా వెనక నిన్నెవరు తిరగమంటారు? 2 సంవత్సరాల నుంచి నీ వెనకాల ఎందుకు తిరుగుతున్నావు నీకు తెలియదా రజని? అప్పుడు ఒప్పుకుంటావు ఇప్పుడు ఒప్పుకుంటావు అని 2 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నా నీకోసం. నీకు చెప్పినా కదా, నాకు ఇట్లాంటి లవ్ గివ్వులు అంటే ఇష్టం ఉండదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా నీ పన్ను వేసుకో. రజని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రజని, ఒప్పుకో రజని ప్లీజ్. ఏయ్, నాకు ఇట్లాంటివి నచ్చవి. నాకు మా అన్న అంటే ఇష్టం. మా అన్న ఏది చెప్తే నేను అదే చెప్తా. ఇంకొకసారి నా ఎంబడి తిరిగిన అనుకో పన్ను రాల కొడతా. పిచ్చి చేసాలు ఎత్తుండు. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటించినవే! నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. పెళ్లికి ముందు ఒకడు, పెళ్లి తర్వాత ఒకడు, పెళ్లి చేసుకున్నాడు మాత్రం బక్రగాడు. పెళ్లికి ముందు అన్ని లంగేశాలు వేసి, పెళ్లికి మాత్రం ఎవడు మంచిగా సెటిల్ అయినోడు, నౌకరుందా, వీని వేసుకుంటే నా జీవితం మంచిగా ఉంటా అని చూసుకొని ఎంచుకొని మరి బక్రగాని పెళ్లి చేసుకుంటారు. మేము మాత్రం బక్రగాళ్ళు అవుతాం మీ దృష్టిలో. మిమ్మల్ని ఇష్టం కాదు. నిజంగా నాకే పాపం తెలియదయ్యా. వాడు ప్రేమ ప్రేమ అని నా ఎంబడి తిరిగిండే తప్ప నేను ఏ రోజు వాడితో మాట్లాడింది లేదు. అసలు మా అన్న అంటే నాకు సత్యంత భయం. మా అన్న విషయంలో కూడా నేను భయపడి ఎవరితో మాట్లాడింది లేదు. నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి నేను ఎర్రి పుష్పాన్ని కాదే. ఇద్దరి మధ్యలో ఏం జరగలేదని ఆ దేవుడు వచ్చి నాకు చెప్పినా నేను నమ్ము అంటే నమ్మా. నిన్ను చూస్తేనే నాకు కంపనం ఎత్తాందే, కంపనం ఎత్తాంది. ఎన్ని నాటకాలు అంటే నమ్ముకట. నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండద్దు. చక్కగా నీ ఇంటికి వెళ్ళిపో. నువ్వు నాకు అవసరమే లేదు. అమ్మా, అయ్యో. అత్తమ్మా, 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 అత్తమ్మా. ఏమైంది? అత్తమ్మ లేదా బావా? లేదు, ఎందుకు ఏమైంది? ఏం లేదు బావా, వట్టినే వచ్చిన. అయినా గాని నువ్వు ఎటు పోలేదా? రోజు చూసుకుంటే అడుగుతావేందే, కొత్తగా ఎటో పోయినట్టు? ఎటు పోలేదు. అయినా ఇంకెన్ని రోజులు ఇట్లా ఖాళీ ఉంటా బావా, అదే తలుసుకుంటా. నువ్వు చదువుకున్న చదువుకి మంచిగా జాబ్ చేసుకోవచ్చు, అత్త మామని మంచిగా చూసుకోవచ్చు. ఆమె గురించి ఆలోచించుకుంటా ఎందుకు నీ మైండ్ ఖరాబ్ చేసుకుంటావు? అయినా ఆమెకు పెళ్ళయింది కదా బావా, అట్లా ఆలోచించడం తప్పు. అవునే, కానీ దాన్ని నేను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలనే ఇక. అయ్యో, గట్లెందుకు మాట్లాడతావు బావా? అయినా మనం ప్రేమించకంటే మనల్ని ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం బావా. ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు బావా. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా బావా. నా జీవితంలో నాకు పెళ్ళంటేనే విరక్తి పుట్టింది. ఇంకొకసారి పెళ్లి గురించి నా దగ్గర తీయకే. అయ్యో, అట్లా అనకు బావా. నన్ను పెళ్లి చేసుకో, నేను అమ్మలా చూసుకుంటా బావా. నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. బాక్స్ పెట్టన్నా. నీ చేతులతోని బాక్స్ తింటే నీ బుద్ధి నాకత్తే. బాక్స్ వద్దు, ఏమద్దు. ఇవాళ నుంచి అన్ని బయటనే తినత్తా. నా ఫైల్ ఎక్కడ పెట్టు, కనబడతలే. రూమ్ లో ఉంది. ఏబో
తలుపు పెట్టుకొని ఇంట్లోనే ఉండు. నేను లేను కదా అని చెప్పి నీ రంకు మొదటి ఇట్లా ఫోన్ చేసావు. అమ్మా అమ్మా అయ్యా ఆయన చెప్పింది కూడా నిజమేనో కాదో తెలుసుకుందాం పారాదు వచ్చిందే అందుకేనా. రజనీ రజనీ అరే పండుకుంది ఇంట్లోనే. రజనీ అన్నా ఏంద్రా పండుకున్నావు? ఏం లేదు కూర్చోమన్నా. ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు వచ్చిన మంచిగా ఉన్నావా? మంచిగా మరి ఫోన్ లేదు ఏం లేదు. మీ అన్ననేమో ఇంటికాడ రంది పడతాడు. బావా ఆఫీస్కి పోయిండు. ఏమైంది? ఇదంతా ఏంటిదమ్మా? అది బాత్రూమ్ లా జారి పడ్డవదినా. ఏంది జారి పడ్డవా? ఏమన్నా దెబ్బలు తగిలినా ఏంది? ఈ కాలుకు కొంచెం దెబ్బ తాకింది. చూంచుకున్నా. కాదు ఒక్క ముచ్చటన్న చెప్పవా? జారి పడ్డప్పుడు ఫోన్ అన్న చేయవా? ఇక చిన్న దెబ్బ ఫోన్ చేస్తే ఏంది చిన్న దెబ్బ చెప్పు. ఇదంతా కమిలిపోయింది. ఇదంతా కమిలిపోయిందా? లేదు అది నా గోడకు గీసుకపోయేసరికి అంతే ఇట్లా గీతలు పడ్డట్టు కమిలిపోయింది. ఇదంతా మొత్తం గాలిదంది. జ్వరం వచ్చినట్టుంది. ఇక దెబ్బ తాకేసరికి కొంచెం అంత జ్వరం అందుకుంది వదిన. నేను ముందుగానే చెప్పిన ఇంటికన్నే చెప్పిన చూసినవా ఏమన్నా అయితే ఆమె తాపెట్టుకుంటది. ఆయనకు తెలుసు అన్న దవాఖాన నుంచి ఆఫీస్కి పోయిండు. సరేగాని ఏంది వదిన ఇట్లా చెప్పక చేయకొచ్చారు? ఏమైంది? కాదు ఏం లేదు. నన్ను ముచ్చట అడిగితే చెప్తావా? నిన్ను అన్న మంచిగా చూసుకుంటాడా? అయ్యో గట్ల అడుగుతావేంది వదిన? నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇంట్లో కాలు బయట పెట్టని తెలియదు తెలుసా? నేను చెప్పలేదా? అన్న మంచోడే మంచిగా చూసుకుంటాడు అంటే ఊకే చెల్లె కళ్ళల్లో కనబడుతుంది. నా చెల్లి ఎట్లుందో ఏమో నాకు భయం అవుతుంది అని ఉరికొచ్చిండు. అన్నా నాకేమైతుంది? నువ్వు ఇంత మంచి సంబంధం తీసుకొచ్చి ఇచ్చి చేసినాక ఇంకా నాకేం బాధలు ఉంటాయి చెప్పు? అదేరా బావ మంచోడని నాకు తెలుసు కానీ ఒక ఫ్రెండ్ గారు కూడా కలిసిండు. బావ గురించి వేరే చెప్పిండ్రా. అదే చెల్లె నువ్వు నాకు కాకపోతే ఎవరికి చెప్తావురా? ఏమైనా ఉంటే నాకు చెప్పు. అన్నా మీరు ఇంత మంచి సంబంధం ఇచ్చి నాకు పెళ్లి చేసినాక ఇంకా నాకేం బాధ ఉంటుంది చెప్పు? అయినా నాకు ఏదైనా బాధ వస్తే ఉన్నది ఎవరు? నువ్వు వదిన. ఇంకేముంది నాకు చెప్పు? అందుకే అమ్మా నువ్వు ఇంత దూరం వచ్చి వాడే కొంచెం భయం ఉంది. ఇక్కడ ఎట్లుంటుందో ఏమో ఇవరి దాకా ఇండ్ల మీద ఏంది మా చేతుల మీద నడిచింది అని చెప్పి అనుకొని ఊకే బాధ పెట్టుకుండా అవుతాను. కొంచెం ఎంతైనా పరాయి మనిషి గిట్లాంటోడు అనుడితోటే కొద్దిగా భయం పుడుతుంది కదా. అందుకే ఆయనకు పానం ఆగ పోదాం అని తీసుకొచ్చిండు. నాకేం కాదు వదినా. నాకేమన్నా అయితే నువ్వున్నావు అన్నున్నాడు. అమ్మ లెక్క చూసుకునే నువ్వుండగా నాకు ఇంకేం బాధ చెప్పు? అట్లా కాదమ్మా. నాకు నేను అన్నకి చెప్తే అన్న బాధపడతాడు, వదినకి చెప్తే వదిన బాధపడుతుంది అని అన్ని దిగమింగుకొని లోపట బాధపడకు. అర్థమైందా? లేదన్నా అసలు ఇప్పుడు నాకైతే ఏ బాధ లేదు. ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీకు చెప్పినా చెప్పకున్నా వదినకైతే చెప్పుకుంటా. సరేనా? సంతోషంగా నువ్వు బాగా సంతోషంగా ఉంటే మాకు కావాలి కదా. అక్కడ మన వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? అని అందరూ మంచిగా ఉన్నారు. పొలం గిట్లా మంచిగా వండుతుందా? నీళ్ళు వాడుతున్నాయా?
అది ఈ చెప్పులు ఇవ్వలి. బావ ఎప్పుడు వచ్చిల్లు? అంత మంచిదేనా? ఎప్పుడు వచ్చారు చెల్లె? ఇంత ముందుకి వచ్చిన మంచిగా మంచిగా. మీరు మంచిగా ఉన్నారా? తిన్నారా బావ? ఇంకా ఆఫీస్ పోతాను. ఇంకో ఫైల్ పట్టుకపోడు మర్చిపోయింది, అందుకే వచ్చిన. సరే కానీ అన్నం మరి నచ్చింది కదా, కూర ఇంకేం వండలేదు. నీ మందం వండిన ఎగ్గు కర్రీ ఉంది, ఇంకా చికెన్ ఇట్లా తీసుకొస్తే వండుతావు. ఇప్పుడు ఎందుకు అన్న ఆఫీస్ పోతాడట. లేదురా, నేను ఫోన్ చేసి లీవ్ పెడతా కానీ అంత దూరం పోవాలంటే బాబా ఒక అడుగు పోయేస్తావు ఏమనుకోకుండా. ఒక ఫైల్ ఫిల్అప్ చేసేది ఉంది. అన్నం పైసలు నువ్వు ఉల్లిగడ్డలు ఇట్లా చెల్లె అన్న నేను ఒక ముచ్చట అడుగుతా, చెప్తావా? అయ్యో అడిగే చెప్పనా? అంటే నన్ను తప్పుగా అనుకోకురా అబ్బా ప్లీజ్. నువ్వు గట్లెందుకు అనుకుంటున్నావు అన్న, నేను చెప్తా కానీ చెప్పు ఏం ముచ్చట్ను. ఏం లేదు చెల్లె, రజని పెళ్ళికి ముందు ఏమన్నా ప్రేమించిందారా? ఏహే లేదన్నా, గట్లెందుకు అడుగుతాను? అది కాదురా, ఇవాళ రాజేష్ అట కదా, మా పెళ్ళికి ముందు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారట కదా. అయితే అప్పుడప్పుడు రజని ఫోన్ మాట్లాడతాను, అయినా దాని మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి దాన్ని గుర్తానే కదా, అది మస్తు మంచిది, దాని మనసు కూడా మస్తు మంచిది. కానీ వాళ్ళకి ఇట్లా ఏమన్నా ఫోన్లు చేసి ఇబ్బంది పెడతాను కావచ్చు అని అడుగుతున్నారా? మీకు ఏదైనా విషయం తెలితే చెప్పు చెల్లె అబ్బా ప్లీజ్. తెలుసుడని కాదన్నా, నువ్వు అనుకున్నట్టయితే ఆయనకే కాదు ఉండే, కాకపోతే ఈమె ఎప్పుడు ఆయన లవ్ చేయలే. ఆ పిల్లగాడే ఈమెతోటి ఎమ్మడి పడ్డాడు. ఒకప్పుడు ఆయనే మా ఇంటికి వచ్చి, అక్క నేను మీ రజని 2 సంవత్సరాల నుండి ఇష్టపడుతున్నా, మా ఇంట్లో కూడా చెప్పిన, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. నేను ఎప్పుడు ఏం మాట్లాడినా మా అన్న అని గురించి మాట్లాడుతుంది. జర నువ్వు చెప్పరాదక్క, నువ్వు చెప్తాను వింటదా ఆమె ప్లీజ్. ఏంది చెప్పేది? ఇప్పుడైనా నాతోటి చెప్పినావు, ఎప్పుడైనా మా ఆయన ముందు చెప్పావు, మంచిగా ఉండదు, అర్థమైందా? ఇంకోసారి ఆమె ఎమ్మటి పడకు, మా ఇంటి అంకల కూడా కనపడకు. అయినా మేము ఉన్న ఊళ్ళో వేయడానికి లేము, ఆమె మంచి సంసారం చూసి చేసుకుందామని మాకుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి కథలు పడకు, అర్థమైందా? ఇక ఆ రోజు నుంచి మన ఇంటి అంకలు రాలే, రజనిని కూడా ఏమి ఇబ్బంది పెట్టలే. ఇక మీ బావకే ఊళ్ళో సంబంధం ఇష్టం లేక మీకు వేసిండు, మంచిగా చూసుకుంటున్నావు మంచోడు అన్నాక. సరే చెల్లె, ఈ విషయం నిన్ను అడిగినట్టు బావకు కానీ రజని కానీ చెప్పకు, మళ్ళీ బాధపడతారు వాళ్ళు. సరే అన్న, కానీ నువ్వు కూడా ఏమన్నా ముచ్చట్లుంటే తెలుసుకో, ఇట్లా ఆపోహలు పెట్టుకోకన్నా సంసారాలు ఖరాబ్ అవుతాయి. సరే చెల్లె. అంటే వీళ్ళందరికీ ముందే తెలుసు వాడు దీన్ని ఎమ్మడి పడుతుందని, అంటే తెలిసి కూడా నాకు ఇచ్చి పెళ్లి చేసినట్టే ఈ విషయం నా దగ్గర దాచిరు, అంటే ఏదో జరిగే ఉంటుంది. తాయినక్కడికి చాలు, దా పండుకుందాం. ఎందుకే నీ మాజీ ప్రియుడు గుర్తుకొచ్చిందా, లేకుంటే ఫీలింగ్స్ వస్తున్నాయా? నాకు తెలియక అడుగుతా, నువ్వు నాతో ఉన్న ప్రతిసారి మాన్నే గుర్తు చేసుకున్నావు కదా. ఇట్లా మీరందరు నంగలే ఉన్నారే, ఆ విషయం మీ వదినకి తెలుసు, మీ అన్నకు తెలుసు, ఇంట్లో అందరూ తెలుసు, అసలు మీ ఊరు మొత్తం తెలుసు కావచ్చు. అయినా కూడా నన్ను బుగ్గలు చేసి నేను నాకు ఇచ్చి లగ్గం చేసిరు కదా. అసలు నేనేం చెయ్యలేదు. చేసినావు, పొరపొరు చేసినావు.
వాడితో చెడు తిరిగినావు. ఈ విషయం మీ ఇంట్లో అందరు తెలుసు. అయినా కూడా నాకు చెప్పకుండా నిన్నిచ్చి నాకు లక్కం చేసిండ్రు. ఇప్పుడు లేదు లేదే నీ సంగతి నాకు తెలుసు. బా